రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. 5 రోజులుగా వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా లాకౌట్ ప్రకటించడంతో 2800 మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికులు పేపర్ మిల్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. దీంతో యాజమాన్యం చర్యలను నిరసిస్తూ కార్మికులు కదం తొక్కుతున్నారు. మిల్లు మెయిన్ గేట్లు పట్టుకుని లోపలకు చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం జరిగింది. అయినా సరే కొంతమంది కార్మికులు గేటు దూకి వెళ్లి లోపల గోడలెక్కి నినాదాలు చేస్తున్నారు. రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లును లాకౌట్ చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అయితే కార్మికులందరూ కూడా గేట్ల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మిల్లు సమ్మెను విరమించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. లాకౌట్ను ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే కూడా యాజమాన్యంతో చర్చలు జరపడానికి పలు కార్మిక సంఘాల నాయకులందరూ కూడా వెళ్లి చర్చలు జరపడం జరిగింది. అయినప్పటికీ 3 గంటల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు కూడా విఫలం కావడం జరిగింది. దీంతో కార్మికులందరూ లోపలికి గేట్లను తోసుకుంటూ ఏ విధంగా లోపలికి వెళుతున్నారో మనం చూడొచ్చు. ఒక పక్కన లాకౌట్ చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వీళ్ళ కార్మికులందరూ కూడా లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి అంతా ఉధృతంగా మారింది. అయితే ఇక్కడ యాజమాన్యం గత 5 రోజులుగా ఇక్కడ కార్మికులంతా కూడా ఇక్కడ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. అయితే వీళ్ళంతా కూడా అంటే వేతన సవరణ చేయాలి అని చెప్పేసి 2020 తర్వాత తమకు వేతన సవరణ జరగలేదు అని చేతన మనకు వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ వీళ్ళు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలోనే యాజమాన్యం ఇక్కడ ఈ ఉదయం లాకౌట్ ప్రారంభించి లాకౌట్ ప్రకటించడం జరిగింది. అయితే ఉదయం 6 గంటల నుంచి షిఫ్ట్కి వెళ్లే వాళ్ళందరినీ కూడా యాజమాన్యం అడ్డుకోవడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా లాకౌట్ గేట్లన్నీ కూడా మూసివేసి లాకౌట్ చేయడంతో కార్మికులందరూ కూడా రోడ్డు పైన నిలిచిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ పేపర్ మిల్ యొక్క సమస్యలను తీసుకుని వెళ్ళడం జరిగింది. అది ఇక్కడ సంబంధించి 5 ఏళ్లుగా ఇతను వేతన సవరణ జరగలేదు. కార్మికులందరూ కూడా పెద్ద ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించట్లేదని చేయడం జరిగింది. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రను చూసి అతనితో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ ఈ పేపర్ మిల్ యాజమాన్యం ఇక్కడ లాకౌట్ ప్రకటించడం అనేది ఇక్కడ వివాదంగా మారింది. అయితే యాజమాన్యం వెంటనే లాకౌట్ని ఎత్తివేయాలి, వెంటనే మిల్లులోని కార్మికులందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, అలాగే వేతన సవరణ చేయాలి అని చెప్పేసి వీళ్ళ కార్మికులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కేవలం ఒకే ఒక డిమాండ్ వేతన సవరణ ఒకటే చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే యాజమాన్యం కూడా 3500 రూపాయల వరకు కూడా పెంచడానికి అంగీకరించినప్పటికీ కూడా అయితే వీళ్ళు కార్మికుల మట్టికి ఇది కాదు, 5 ఏళ్ల నుంచి వేతన సవరణ చట్టం జరగలేదు, ఆర్ఎస్ఏలోనే తమకు వేతనాలు పెంచాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. 3500కు మించి జీతం పెంపు చేయటం తమ చేతుల్లో లేదని చెప్పి మేనేజ్మెంట్ ఇప్పటికే తేల్చేసింది. కేవలం 3500 రూపాయలు మాత్రమే పెంచడానికి అంగీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సుమారు 9000 రూపాయల వరకైనా పెంపు చేయాలని చెప్పేసి ఈ కార్మికులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.